ఇక్కడ మనకి గోసాయికట్ట ఆంజనేయ స్వామి వారి దేవాలయ సమీపంలో వచ్చే భక్తులకు ప్రతి ఏటా అన్నదానాన్నయితే చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మేము కూడా వెళ్ళి అన్నప్రసాదాన్నయితే స్వీకరించి మా పాదయాత్రనైతే కొనసాగించాము. వచ్చే భక్తులకైతే చాలా మందికి అన్నదానం అయితే చేస్తున్నారు. ఓం నమ శివాయ. నమస్కారమా. వస్తే ఇక్కడ పాదయాత్ర వచ్చే భక్తులకు ఎప్పటి నుండి మీరు అన్నదానం చేపిస్తున్నారు? దాదాపు ఇది 13వ సంవత్సరం అయింది ఆయన. 13వ సంవత్సరం. ప్రతి శివరాత్రికి శివరాత్రి శివరాత్రికి ఎన్ని రోజుల ముందు ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేస్తారు? 10 రోజుల ముందు. 10 రోజుల ముందు శివరాత్రి వరకు ఉంటుందా? రోజుకి ఎంత మంది వచ్చి ఇక్కడ స్వామివారి ప్రసాదం తీసుకుంటారు? దాదాపు రోజు ఒక 5,000 నుండి 10,000 మంది తింటారు ప్రతిరోజు. అంటే మీరు టైమింగ్ ఏమన్నా ఉంది? టైమింగ్ ఉదయం 6 గంటలకే ఫస్ట్ ఉదయం బొరుగులు పెడతాం టిఫిన్. సరే. 10 స్టార్ట్ చేస్తాం. సాంబారు, అన్నము, మజ్జిగ, సుబ్రహ్మణ్య లడ్డు ప్రసాదం, పరమాన్నం అన్ని పెడుతున్నాం. మళ్ళీ మధ్యాహ్నం అప్పటి నుండి కంటిన్యూ మధ్యాహ్నం 3 వరకు కంటిన్యూ. మళ్ళీ 3 నుండి అల్పాహారం పెడతాం, ఉప్మా పెడతాం. అది ఏం సేపు వరకు సమయం? దాదాపు 10 వరకు పెడతాం. 10 వరకు. తర్వాత మళ్ళీ మార్నింగ్ ఉదయం 6కు 6:30కి ఉగ్గాని పెడతాం. మీరు చూడొచ్చు, చాలా చాలా పెద్ద పెద్ద పాత్రలకి అయితే ఇక్కడ భక్తులకి అన్నదానం అయితే రెడీ చేస్తూ ఉన్నారు. కొత్తూరు దేవసేన వల్లి సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన అర్చకులం మేము. ఇక్కడ వ్యయ ప్రయాసాలకు లోనయ్యి ట్యాంకర్లు తెచ్చి భక్తులకు అన్నదాన ప్రసాదం ఇక్కడ చేయడం అనేది 15 సంవత్సరాల నుండి చేస్తున్నాం మేము. చెప్పండి సార్. మేము ఇక్కడ వచ్చేసి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన అర్చకులు వారి శిష్య బృందంచే ఏర్పాటు చేసినటువంటి అన్నదాన శిబిరము. మేము ఇక్కడ పాదయాత్ర చేసే సమయంలో చాలా ఇబ్బందిగా ఉండి మేము కూడా చాలా బాధపడినాం ఇక్కడ భిక్ష దొరకక. దానివల్ల ఆ మల్లికార్జున స్వామి, ఆ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని కోరుకున్నాం. స్వామి మాకు శక్తిని ఇచ్చినామంటే మేము పడినటువంటి బాధలు పడకుండా నడిచిపోయే స్వాములందరికీ మేము భిక్ష కల్పించాలి స్వామి అనుకున్నాము. ఆ భగవంతుడు ఇచ్చిన తర్వాత ఈ భిక్షను స్టార్ట్ చేసినాము. ఇప్పుడు 13 సంవత్సరాలు అయినది. 14వ సంవత్సరం ఇప్పుడు జరుగుతుంది. ఇంకా ఇదే విధంగా మేము శిష్య బృందము, ప్రధాన అర్చకులు అందరు కలిసి చేయాలనుకుంటున్నాము. ఆ భగవంతుని ఆశీస్సులని అనుకుని ఈ అన్నదాన శిబిరం పెడుతున్నాం. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వయంభూ అయినటువంటి ఆయన మీద ఈ లడ్డు ప్రసాదం మా పొలంలో ఉన్నటువంటి శనగబేడలు అవి తీసుకొని అక్కడ లడ్డు ప్రసాదం తయారు చేసి ఆ దేవుని అభిషేకం చేసుకొని దేవుని మీద అంతా పోసి ఆ ప్రసాదం తీసుకొచ్చి దోషాలు తొలగిపోవాలా, సంతానం కలగాల, గ్రహచార దోషాలు తొలగిపోవాలి, రాహుకేతుల కంటే బలమైన గ్రహం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి. ఆ ప్రసాదం వల్ల చాలామంది నడిచిపోయేటటువంటి భక్తులకు కూడా దోషాలు తొలగిపోవడం కానీ, సంతానం కలగడం కానీ అన్నీ జరగాలని ప్రధాన అర్చకులు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ ప్రసాదం కూడా పెట్టడం జరుగుతున్నది. భక్ష్య భోజ్యాలతో సహా ఇక్కడ లడ్డు ప్రసాదంతో సహా పెట్టాలనుకున్నాము. ఆ దేవుని ఆశీస్సులతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఓం నమ శివాయ. హరి ఓం నమ శివాయ.